గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఒకసారి మన మిత్రులు ఎవరైనా సరే మన జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాల్లోకి వెళ్దాం. మనం చిన్నప్పుడు 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఎలా మనం ఆటలు ఆడుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది చూశారా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఇది ఏమిటో ఒక్కసారి మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఏమిటి? టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఒకప్పటి టీవీ. దానికి కలర్ గ్లాస్ పెట్టుకొని అదే కలర్ టీవీగా భావించి చూసేవాళ్ళం. ఒక డబ్బాలో ఉండేది. ఏ కలర్ పెడితే ఆ కలర్లో కనిపించేసరికి దాన్నే ఒక వింతగా సంతోషంగా చూసేవాళ్ళం. ఇది మొదటి తరం టీవీ. అలాగే ఒకసారి చూడండి. ఇది మనం వడ్లు కానీ ఇతర పల్లెటూళ్ళలో దంచుకునే ఒక రోకలి. ఒకసారి చూడండి. ఇది గుర్తుందా అండి? చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు ఆడుకున్న ఒక బండి. ఇది చూడండి. పల్లెటూళ్ళలో ఇంటి ముందు ఒకరికొకరు ఆసరవుతూ, లేదంటే ఇంట్లోనే అత్త కోడలు కావచ్చు, ఇద్దరు అక్క చెల్లెలు కావచ్చు, ఇలా వడ్లు దంచుకొని బియ్యంగా మార్చుకొని తినే పద్ధతి. రోకలి పైన ఇలా చెక్కది ఉండేది. దానిపైకి వెళ్ళి వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు లాబెట్టేసరికి ఇంకొకరు దంచే విధంగా ఒక రితంలో వాళ్ళు దంచుకునేవారు, వడ్లను బియ్యంగా మార్చుకునేవారు. ఇది చూడండి. టేప్ రికార్డర్, మన చిన్ననాటి జ్ఞాపకం. క్యాసెట్లో వైర్ చుట్టుకపోతే ఇలా చూసేది లోపల. మళ్ళీ దాన్ని మెల్లిగా జాగ్రత్తగా తీసి దీన్ని తింపి మళ్ళీ సెట్ చేసుకొని మనం ఆ పాటలు వినేవాళ్ళం టేప్ రికార్డర్లో. ఇవి గ్లాసులు, ఇత్తడి చేత్తో తయారు చేసుకున్న గ్లాసెస్. ఇది క్యారేజ్, సద్ది. వెనకట సద్ది పట్టుకుపోయేవారు పల్లెటూరులో. ఎవరైనా మనం రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు ఇలా అది పెరుగన్నం కావచ్చు, చద్దన్నం కావచ్చు, ఉల్లిపాయలు, ఇంత మిరపకాయ పొడి, ఇలా చట్నీ లాంటివి వేసుకొని ఇలాంటి క్యారేజ్లో తీసుకెళ్ళేవారు. ఇది ఉట్టి, గుర్తుందా అండి? ఉట్టి అంటారు దీన్ని. అంటే కింద ఉంటే ఏమైనా పాడు చేస్తాయి, లేకపోతే మనం పల్లెటూళ్ళలో అప్పుడు కరెక్ట్గా కొందరి ఇండ్లకు దర్వాజాలు కరెక్ట్గా ఉండేది కాదు కాబట్టి జాగ్రత్త కోసం, లేదన్నా పిల్లులు కానీ ఇంకేమైనా వస్తే వాటి నుంచి కాపాడుకోవడం కోసం దీన్ని ఉట్టి అంటారు. పైన అది తాడుతో అల్లినది పైన పెట్టేవారు. అందులో దాచిపెట్టినవారు. అన్నం కావాలి, కూరలు కావచ్చు, పెరుగులు కావచ్చు, పాలు కావచ్చు, ఇలా రకరకాలు. ఇదో వండర్ చూడండి. సైకిల్ తొక్కడానికి కూడా లైసెన్స్ ఉండాలనే విషయం ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇది మా ముందు తరానికి ఎందుకు చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ మేమే 70 ఇది 1966లో ఇష్యూ అయిన లైసెన్స్. చూడండి. సైకిల్కి ఇలా లైట్ పెట్టేవారు. దీని కిందికి ఇలా బ్యాటరీ టైప్ ఉండేది. సైకిల్ తొక్కినా కొద్దీ రీఛార్జ్ అవుతూ లైట్ వెలిగేది. దానికి గాను కొంత ప్రెజర్ ఎక్కువ అయ్యాల్సి వచ్చేది మనం తొక్కే సైకిల్ను. ఇది కూడా ఇప్పుడు కొంత పల్లెటూరులో కనిపిస్తున్నప్పటికీ రాను రాను పోయే అవకాశం ఉందని చెప్పేసి, ఒక రికార్డెడ్గా ఉంటుందని చెప్పేసి నేను దీన్ని రికార్డ్ చేస్తూ ఉన్నా, మన యూట్యూబ్లో పెడతా ఉన్నా. సోలా చిన్నగా ఉంటుంది, తవ్వ, మానిక, అడ్డేడు అంటే 2 మానికలుగా పిలిచే ఇలాంటి కొలతలు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని జాగాల్లో, కానీ చాలా చాలా తక్కువగా. ఇవి మన పిల్లలకు చూపించాల్సిన అవసరం, నేర్పాల్సిన అవసరం ఉంది. మన జ్ఞాపకాలను మనం ఎలా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నాం, ఎలా యూజ్ చేసాం, ఏం వాడుకున్నాం, ఎట్లా ఆడుకున్నాం, ఇప్పుడు జనరేషన్ ఏం ఆడుతున్నారు, ఏం చేస్తారో ఒక్కసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక చూడండి. ఇవి రోకలి, కత్తిపీట అంటారు. ఇది వెనకట దీన్ని పెట్రోమాక్స్ అంటారు. అంటే పెళ్ళి అయినప్పుడు కానీ అక్కడ కానీ అప్పుడు కరెంట్ లాంటి ఉండేది కాదు కాబట్టి ఇందులో గ్యాస్ నూనె పోసి అంటి పెట్టుకొని తీసుకెళ్ళేవారు. దీనికోసం ప్రత్యేకంగా మనుషులు ఉండేవాళ్ళు. 4 పక్కల మంది ముందర కూర్చుంటే వెనక ముందు చుట్టుపక్కల ఇవి పట్టుకొని మనతో పాటు నడిచేవాళ్ళు వెలుతురు కోసం.
ఇవి చూడండి, కరెంట్ కొత్తలో ఇలాంటి కట్కలు ఉండేటివి పల్లెటూళ్ళలో మీరు చూసి ఉండవచ్చు, చాలా చాలా తక్కువ. ఇది కూడా అతి పురాతనమైన సైకిల్. సైకిల్కి టైర్ ఉంటుంది, ఇప్పుడు కూడా కొంత చూస్తూ ఉన్నారు, తగ్గిపోతూ ఉంది, అయినా కొంత చూస్తున్నారు. కానీ సైకిల్కు టైరు లేని సైకిల్ ఇది. చూడండి, దీనికి గన్ను కూడా ఉంది, అంటే పిస్తోల్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఒక సైనికులు ఇది వాడింది, సైనికులు వాడిన సైకిల్ ఇది. పంచర్లెస్. దీనికి ఒక చిన్నగా స్ప్రింగ్స్ టైప్లో సెట్ చేసి పెట్టి దాని మీదకి మళ్ళీ పట్టి వేసి ఉండే విధంగా పెట్టి తయారు చేసింది. ఇలా అప్పుడు వాడిన సైకిల్. అంటే ఒక సైనికుడు సైకిల్ పైన ఇలా తన యొక్క పిస్తోల్ను తగిలించుకొని వెళ్ళేవాడు. ఇది మీకు తెలుసుండొచ్చు, రాజ్దూత్. అప్పట్లో బుల్లెట్, ఇప్పుడు మనం బుల్లెట్ ఎలా అంటున్నామో అప్పుడు దాని పేరు రాజ్దూత్ అనేవారు. ఇది ఉంది అంటే ఒక స్టేటస్ అప్పట్లో. రాజ్దూత్ ఉంది అంటే ఆ ఊళ్ళో ఒక్కొక్క 2-3 ఊర్లకు కానీ ఒక్కొక్కటి ఉండేది కాదు. ఒక ఊరికి ఒకటి ఉంది అంటేనే అబ్బో రాజ్దూత్ అట, అంత పెద్ద రాజ్దూత్ ఉందా సార్కు దొరక అనే టైప్లో అనేవాళ్ళు. అలాంటి రాజ్దూత్. ఇక 1971లో ఒక్కసారి కిరాణా కొట్టు వాళ్ళు వేసిచ్చిన లిస్ట్ ఒక్కసారి చూడండి. మీరు అసలు ఇప్పుడున్న రేట్లకు దీనికి ఏమైనా ఒక్కసారి ఆలోచించుకోండి. కందిపప్పు 3 కిలోలకు ₹5.16. పెసరపప్పు 2 కిలోలకు ₹3.40. మినప్పప్పు 2 కిలోలకు ₹3.60. శనగపప్పు కిలోకి ₹1.25. ఆవాలు అరకిలోకి రూపాయి. జీలకర్ర పావు కేజీకి ₹1.25. మెంతులు పావు కేజీకి 50 పైసలు. మిరపకాయలు హాఫ్ కేజీకి ₹2.75. ఇంగువ డబ్బా 50 పైసలు. సబ్బులు 2 లైఫ్బాయ్ ₹1.40. నూనె 3 కిలోలు ₹13.50. పంచదార 2 కిలోలు ₹4. నెయ్యి పావు కేజీ ₹2.50. ఇవి ఒక నెల సరుకుల కింద తెచ్చుకునే వాళ్ళు దాదాపు ₹40కు ఇన్ని సరుకులు వచ్చేటి 1971 కాలంలో. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో మీరు చూసుకోండి. ఇది రేడియో. ఇది కూర్చోవడానికి పల్లెటూళ్ళలో ఉండేది. ముందర కట్టె ఉన్నది, కూర్చొని ఇట్లా దర్జాగా ఒరిగి కట్టె పైన ఏదైనా పెట్టుకొని తినడం లాంటిది, కానీ దర్పంగా వాళ్ళు గంట చుట్ట లాంటిది దాన్ని పెట్టుకొని మాట్లాడుకోవడం, తాగువేయడం లాంటిది చేసేవాళ్ళు. ఇది తెలుసా మీకు? ఇది మనం మామూలు ఇప్పుడు నోట్లో పెట్టుకొని పీక వత్తా ఉంటారు చూడండి, ఆ టైప్లో. అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఇదేని ఇట్లా చేయితో వస్తూ ఉంటే టిక్ 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 అనేది అలా చిన్నప్పుడు ఆడుకునే వస్తువు. అలాగే ఇది బజాజ్ చతక్ బండి. అలాగే చూడండి, ఇలా కట్టెల పొయ్యి పైన ఇలాంటి కడువలు, కుండలే కావచ్చు, మన కుమరులు చేసినవి కావచ్చు, లేదా కంచి కావచ్చు, ఇలా పెట్టుకొని వంటలు చేసుకునేవాళ్ళు. ఇది దీపం. ఇప్పుడు కరెంటు లేని కాలంలో ఇలా దీపం ఉండేది. ఇలా దీపం పెట్టుకొని చదువుకున్నామని మన పెద్దవాళ్ళు చెప్తే మనం నిజమా అనుకునే అలాంటి దీపం ఇది. సానా, బొంగరం చూడండి ఒకసారి. ఇది పిండిగా రుబ్బుకోవడానికి మన పప్పులు ఏమైనా ఇది. ఆ రోజు ఇల్లు అపరిశుభ్రంగా ఉండేమో కానీ మనుషులు మాత్రం పరిశుభ్రంగా ఉండేవాళ్ళు, అంతే కదా. పరిశుభ్రం అంటే ఏం లేదు, అక్కడ ఉండేది. కొందరు కోళ్ళు పెంచుకునేవాళ్ళు, కొందరు గొర్రెలు పెంచుకునేవాళ్ళు, కొందరు మేకలు పెంచుకునేవాళ్ళు. అవి చుట్టుపక్కల తిరుగుతూనే ఉండేటి. వాటి మధ్యనే మనం ఆడుకోవడం చేసుకోవడం, పని చేసుకుంటూ చేసేవాళ్ళము. ఇలా చిన్న ఏమైనా గోడ అడ్డం ఉంటే ఈ పక్క కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. ఇది చూడండి, ఇంట్లో పొయ్యిలు ఇంత పెద్దగా ఉండేవి. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకు ఇలా 2-3 ఒకేసారి అంటుకునే విధంగా కట్టలు పెట్టుకొని ఇలా ఉండేది. అప్పుడు ఆడేది చూడండి, ఇది కో అందరు కో అనే సిస్టంలో కో ఆట అంటారు దీన్ని. అలా ఆట ఆడుకునేవారు. అప్పుడు చూడండి, ఇలా ఏవైనా పనులు చేసుకుంటూ ముచ్చట పెట్టుకునేవారు. చాటలో ఏమైనా పెసర్ లాంటి చెత్త చెదారం ఉంటే చూసుకోవడానికి కోసం, క్లీన్ చేయడానికి కోసం ఇలా ఆ చాట్లో పోసుకొని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది చాటా పోయి చాటింగ్కి వచ్చేసింది. ఇది ఇలా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా పండుగ వచ్చిందంటే, ఇప్పుడు ఉదాహరణకు సంక్రాంతి ఉంది, ఇలాంటి వాటికి అప్పాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని కజ్జికాయలు, కర్చకాయలు టైప్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. స్వీట్. ఇవి పల్లెటూరు స్వచ్ఛమైన తినేటి మీకు తెలుసు. మనం
చింతకాయ, పచ్చి చింతకాయ తినేవాళ్ళము. ముంజలు అంటారు వీటిని. ఈ ముంజలు పెద్దగా ఉండేవి, ఇప్పి తీసుకొని లోపల ఒకటి తినేవాళ్ళము. ఇలాంటి ఈత పండ్లు, జామకాయకు కారం పెట్టుకొని తినడము. ఇది చిర్రా కోనె. చూడండి ఎంత మధురమైన అనుభూతులు. ఇవి గోళీలు అంటారు. ఈ గోళీలు బొంగరంలాగా రంధ్రంలాగా పెట్టుకొని ఆడుకోవడం చేసేవారు. ఇది దాగుడు మూతలాట. ఇవి నీళ్ళల్లో చిన్న చిన్న చెరువులో కాలువలు ఉండేవి ఎక్కడ కాబట్టి ఆ పొలాల మధ్యలో ఉన్న చెరువులో కాళ్ళలో మనము స్కూళ్ళు లేని టైంలో ఇలా ఆడుకునే వాళ్ళం. చిన్నప్పటి క్రికెట్ రూల్స్: 1 టాప్ క్యాచ్ పడితే అవుట్, డైరెక్ట్ గోడకు తాకితే 6, గోడ బయట పడితే అవుట్, క్యాచ్ ఎవరు పడితే వారిదే బ్యాటింగ్, బాల్ బయటకు పోతే కుట్టినోడే తేవాలి, ఓవర్లో అవుట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ ఓవర్, 3 బాల్స్ లైన్గా మిస్ అయితే అవుట్, బాగా స్పీడ్ బాల్ వేస్తే నాట్అవుట్, వరుసగా 3 వైడ్స్ వేస్తే బౌలింగ్ క్యాన్సల్, లాస్ట్ రూల్స్ విన్నర్స్ బ్యాటింగ్ చేయాలి. ఇలా ఓ రూల్స్తో పెట్టుకుని ఆడుకునేవాళ్ళు. ఇది కూడా తెలుసా మీకు? ఇది యాక్చువల్లీ స్వీట్. ఇది ఆడుకునే వాళ్ళము చేయితోని తిప్పుకుంటూ తినేవాళ్ళము, తిప్పుకుంటూ ఆడుకునేవాళ్ళం. ఇక ఇది ఇంతకుముందు చూపించినట్టుగా మన టైర్కు తలిగించి పెడితే లైట్ రావడానికి, అంటే రాత్రిపూట సైకిల్ మీద తిరగడానికి. ఇది గోలీ సోడా అంటారు. నిమ్మ సోడా, గోలీ సోడా అంటారు. గోలీ సోడా. ఇవి ఈ తాటి ముందలకు సంబంధించిన ఖాళీ వాటితోని ఆడుకోవడానికి గీరల బండి టైప్లో చేసుకొని ఆడుకునేవాళ్ళం. ఇలా వెళ్తున్న ట్రాక్టర్ నుంచి ఇలా ఎప్పుడైనా చెరుకులు లాగారా? వెనకట చెరుకుల బండి మీద కచ్చర మీద కానీ ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే గుంజుకొని సాటుగా తీసుకొని తినేవాళ్ళం. ఇది చూడండి, చుట్టరంగా అందరు కూర్చోవడము, వెనక ఒక అబ్బాయి కర్చీఫ్ పట్టుకొని తిరుగుతూ ఆ కిందేసి ఇవ్వడము, లేచి మళ్ళీ చేసుకోవడము. ఇది ఆట టైప్లో ఆడుకునేవాళ్ళం. గల్లీలో క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఇది టైర్ను ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇలా మన యొక్క తీపి జ్ఞాపకాలను మనం నెమరేసుకోవచ్చు. దానికోసం దీన్ని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. మన బాల్యం, ఒకప్పటి బాల్యం ఎలా ఉండిందో భవిష్యత్ తరాలకు తెలియాలని ఉద్దేశంతోని దీన్ని రికార్డ్ చేసి మన యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరందరూ దీనికి సంతోషిస్తారని, హర్షిస్తారని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి మధుర జ్ఞాపకాలు అనేటివి మన జీవిత కాలాన్ని కనీసం ఒక 10 సంవత్సరాల లైఫ్ను పెంచుతుంది అనడంలో ఎలాంటి తప్పు లేదు. రీసెంట్గా మేమే 1990 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులందరం కలిసి డిసైడ్ చేసుకొని ఎవ్రీ మంత్ కనీసం ఒక్కరోజైనా మనందరం, అవకాశం ఉన్న వాళ్ళందరూ 4, 5, 10 మంది కలిసి ఏదైనా చిన్నపాటి దగ్గర విహారయాత్ర వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. ఆ విధంగా రీసెంట్గా సండే రోజు రావడం, పోయి కాళేశ్వరం టెంపుల్ చూసుకుంటూ మధ్య తిరుక్కుంటూ ఒక కారు తీసుకుని వెళ్ళాం. 6 మంది మిత్రులం కలిసి ఎంజాయ్ చేసి రావడం జరిగింది. ఇలా చేసే క్రమంలో ఎంత అనుభూతి అంటే 40 ఏళ్ళ కింది ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ తినుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆ అనుభూతి చెప్పనడు కానిది. మన బాడీలో ఉన్న రోగాలు సర్వం ఆ క్షణంలో చిన్నపిల్లవాడిగా మారిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఎంజాయ్మెంటు మన జీవిత కాలాన్ని పెంచుతుంది. రీసెంట్గా మీరు జస్ట్ 2 days బ్యాక్ సాక్షి పేపర్లో కూడా వచ్చింది, బ్యాక్లో చూడొచ్చు. ఇలాంటి విషయాలు చెప్పారు. ఒక్కసారి మీ మనసును పిల్లల చేష్టలాగా, అంటే మీ తొలినాళ్ళి మిత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నట్టయితే అప్పుడు ఆ రోజు ఉన్న ఎన్ని సమస్యలు ఉండని, పైన ఏదో పడుతుందనే అంత భయంకరమైన సమస్య ఉన్నా ఒక్కసారి మిత్రుడు కలవగానే అప్పటి బాల్యం గుర్తొచ్చిందంటే అన్నీ మైమర్చిపోతాం. అంత అద్భుతమైన బాల్యం మన చిన్నాడిది. కానీ ఈనాటి మిత్రులకు ఇలాంటి బాల్యాలు నాకు తెలిసినంత వరకు చాలా వరకు తగ్గిపోయాయి. ఒకరు ఇద్దరు ఉన్నారంటేనే మిత్రులు అబ్బో అనే టైప్లో తయారైంది. ఒకప్పుడు ఇప్పటికీ నా బ్యాచ్లో కనీసం 30 మంది తగ్గకుండా బాల్యమిత్రుల, ఆత్మీయ మిత్రుల గ్రూప్ తయారు చేసుకొని రెగ్యులర్గా కలిసి ప్రయత్నం చేస్తూ ఉంటాం అవకాశం ఉన్నంత వరకు. కాబట్టి ఇలాంటి అనుభూతులు అనేది మనను జీవితకాలాన్ని పెంచడమే కాదు, మన యొక్క ఆలోచన విధానాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మిత్రులలో వాళ్ళు కలెక్టర్ ఉండొచ్చు, వాళ్ళు కానిస్టేబుల్ ఉండొచ్చు, వాళ్ళు ఏమీ కాని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు రోజు చేసుకునే కూలీ ఉండొచ్చు. కానీ ఒక్కసారి మనం అందరం కలిసేసరికి మేమందరము ఆ తారతమ్యాలు అనేటివి ఏవి వదిలేసి ఒక అద్భుతమైన అనుభూతిలోకి వెళ్ళిపోతాం. అదే బాల్యం అంటే. కాబట్టి ఇలాంటి బాల్య స్మృతులు మీరు కూడా నెమరు వేసుకోవాలనే ఆలోచనతోనే మీకు దీన్ని చెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.